నమస్తే, నా పేరు సంధ్య. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రంలో పెంచిన కూలీని అమలు చేయాలంటూ సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నాయకులు. సిరిసిల్లలో రేపటి నుండి సమ్మె సైరన్, మూగబోనున్న మరమగ్గాలు. సిరిసిల్ల పట్టణంలో పాలిస్టర్ యజమానులు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, పట్టణంలో కార్మికులు ఆ సాములు చేపట్టబోయే సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మానుకొని కూలీ అగ్రిమెంట్ ని వెంటనే అమలు చేయాలని సిఐటియు సిరిసిల్ల డివిజన్ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో పెంచిన కూలీ అమలు కోసం సిఐటియు, ఎంఐటియుసి, ఆసాముల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. వస్త్ర పరిశ్రమలో తరచూ సంక్షోభాల పేరిట యజమానులు పెంచిన కూలీని దించడం సిగ్గుచేటని కార్మిక సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 23 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు సిఐటియు, ఎంఐటియుసి, ఆసాముల సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు సిరిసిల్ల డివిజన్ కార్యదర్శి పంతం రవి మీడియాతో మాట్లాడుతూ, ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతుంటే కార్మికులు చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఆసాముల కార్మికుల వేతనాలు దించడం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులకే చెల్లిందని ఆయన ఆరోపించారు. స్వయంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని యజమానులు ఉల్లంఘించడాన్ని చూసైనా ప్రభుత్వ అధికారులు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టే సమ్మెలో పాలిస్టర్ ఆసాములు కార్మికులు హాజరు కావాలని పంతం రవి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు మూషం రమేష్, నక్కా దేవదాస్, ఎంఐటియుసి నాయకులు పోలు కొమరయ్య, ఆసాముల సంఘం నాయకులు దాసరి వెంకటేశం, వెంగల అశోక్, బండారి రమేష్, గోపికా చంద్రకాంత్, గోవిందు, కనకయ్య మరియు ఆసాములు కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో చేసుకున్న పాలిస్టర్ కార్మికుల ఆసాముల కూలీ వేతన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని 2 మాసాలు ఇచ్చి మళ్ళీ ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కార్మికులను ఆసాములను తీవ్రంగా శ్రమదోపిడీ చేస్తూ ఉంది. మరి ఆ విషయంపై గతంలో కూడా తదుపరి కూడా ఉమ్మడిగా ఏఐటియుసి, సిఐటియు, ఆసాముల సంఘం అటు ప్రభుత్వ అధికారులకు అదే క్రమంలో యాజమాన్యానికి వేతనాలు మళ్ళీ తిరిగి ఎప్పటి యథావిధిగా కొనసాగించాలని నోటీసులు ఇచ్చినా కానీ దాన్ని పెడచేవన పెట్టి ఈరోజు కార్మికులు ఆసాములు ఐక్యంగా సమ్మెబాట పడతారనగానే మళ్ళీ అటు అధికారులను ఇటు ఆసాములను కార్మికులను తప్పుదో పట్టించి సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఇక్కడ యాజమాన్యం చేస్తూ ఉంది. మరి మేము అధికారులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. యాజమాన్యంపై నోటీసులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఫలితంగానే ఇక్కడ కార్మికులు ఆసాములు తీవ్రంగా శ్రమదోపిడికి గురి అవుతున్నారు. మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు, పరిశ్రమలో తరచూ సంక్షోభాల పేరుతో ఇక్కడ కార్మికులకు పని ఇవ్వకపోవడము, అదే రకంగా పెరిగిన కూలీ ఏదైతే దాన్ని దించడం అనేది తరచూ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ యాజమాన్యాలు సరైన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఇప్పటికైనా మేము కార్మికులకు ఆసాములకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యజమానులు ఏదైతే మాట ఇచ్చి తప్పారో దాన్ని అమలు చేసేంత వరకు వెంటనే కూలీ అగ్రిమెంట్ గతంలో చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేంత వరకు రేపటి నుంచి జరగబోయే బంద్లో కార్మికులు ఆసాములు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేసినట్లయితే తప్ప మనకు వేతనాలు పెరిగే పరిస్థితులు లేవని ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే క్రమంలో రేపటి నుండి జరగబోయే బంద్లో కార్మికులు ఆసాములు అందరూ కూడా పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తాము. కార్మిక సంఘాలతోటి గత కొన్ని నెల రోజుల నుంచి చేసినటువంటి ఈ చర్చల వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జోలి శాఖ గారికి, అధికారులకు, పోతే ఇక్కడ యజమానులకు కూడా మేము చెప్పడం జరిగింది. గత జరిగిన డిసెంబర్లో ఒప్పందం ఇప్పుడు రేపు డిసెంబర్ దగ్గరికి వస్తుంది. 2 నెలల నుంచి ఒక ఏడాది గ్యాప్ తీసుకొచ్చారు. దీన్ని ప్రజలు కూడా గ్రహించాలి, అట్లాగే అధికారులు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో ఒక 2 నెలలు ఇచ్చి మొత్తం పోతే ఇక మిగిలిన ఒక సంవత్సరమే. దీనిలో కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అనుకుంటూ కాలం వేస్తున్న ఈ యజమానులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము చేసే రేపటి నుంచి నిర్వహిక సమ్మె ఎట్లాంటి ఏ దానికైనా మేము వెనకడకుండా ముందుకు పోతామని తెలియజేస్తున్నాము. అట్లాగే ఆసాముల కార్మికులు కూడా ఎవరి మాటలు కూడా నమ్మకుండా ఎవరో ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తామంటే వాళ్ళ నమ్మదు. ఎందుకంటే గతంలో మనకు కూడా చెప్పింది ఏంటంటే దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు, దీపావళి తెల్లారిస్తామన్నారు. ఇప్పటికి కూడా దాన్ని మాట ఊసేలేదు. అది అధికారికంగా మాకు చెప్పినప్పుడే మేము పనిలోకి వస్తామని చెప్పి ఆసాముల పక్షాన కోరుకుంటున్నాము. అట్లాగే రేపు జరిగే ఈ సమ్మెలో అందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ కాడికి ఆసాముల కార్మికులు రావాలని ఆసాముల పక్షాన మేము కోరుకుంటున్నాము. సమ్మెకు
అందరూ కార్మికులు కంపల్సరీ ఆర్డీఓ ఆఫీస్ ముందుకు ఉదయం 9 గంటలకు అందరూ రావాలి. ఆసాములు కార్మికులు కూడా బంద్ పెట్టాలి. ఈ వలన చాలు పెడితే ఆసాములు సుతా బంద్ పెట్టాలని చెప్పి కార్మికులను సుతా అందరూ పాల్గొనాలని చెప్పుకోవడం. ఆసాములకు కార్మికులకు పెంచిన కూలీ అమలు చేసుకోవడానికి సమ్మె పరిష్కారం కాదని, ఈ సమ్మె వలన కార్మికులకు ఆసాములకు ఏమాత్రం ఉపయోగం ఉండదని, పరిష్కారం కోసం కేటీఆర్ సమక్షంలో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐసిటియు సంఘం నాయకులు అన్నారు. సిరిసిల్లలో ఎంసీపీఐయు కార్యాలయంలో ఎంఐసిటియు అనుబంధ కమిటీ నాయకులు, ఆసాముల సంఘం నాయకులు కూలీ పెంపు అమలుపై సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో పలుమార్లు కూలీ ఒప్పందం గురించి చర్చలు జరిగాయని, కానీ ఏనాడు పెంచిన కూలీ అమలు చేయాలని సమ్మెలోకి వెళ్లలేదని అన్నారు. సోమవారం చేపట్టబోయే సమ్మె వలన కార్మికులకు ఆసాములకు ఏమాత్రం ఉపయోగం లేదని, యజమానులకు మాత్రం ఉపయోగపడుతుందని వారన్నారు. కేటీఆర్ సమక్షంలో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బోర్డులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తుందన్నారు. పెంచిన కూలీ అమలుకై అడ్వైజరీ బోర్డు అధికారులపై ఒత్తిడి తెచ్చి యజమానుల మెడలు వంచి పరిష్కారం చేసే దిశగా కార్మిక సంఘాలు ఆలోచించాలన్నారు. సోమవారం స్థానిక నెహ్రూ నగర్లోని అంబాభవానీ దేవాలయంలో ముద్ర రుణాలపై మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి టెక్స్టైల్ ఏడీ వెంకటేశం, ఆర్డీఓ భిక్షానాయకులు పాల్గొంటారని, ఆసాములు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయు డివిజన్ కార్యదర్శి చౌటపల్లి వేణుగోపాల్, ఆసాముల సంఘం అధ్యక్షుడు కొండ ప్రతాప్, సింగం కనకురత్నం తదితరులు పాల్గొన్నారు. ఆసాముల సంఘం కార్మిక సంఘాలు సభ్యులుగా ఉన్నారు. ఈరోజు మనం ఒకటి ఏంటంటే వేతన పెంపు కోసం సమ్మె చేయడం అనేది ఒక పద్ధతి. కానీ పెరిగిన వేతనాన్ని అమలు చేసుకోవడానికి కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మేము ఒక్కటే విషయం చెప్పాలనుకున్నాం ఏంటి అంటే, ఈ అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు కానీ పెరిగిన వేతనం తగ్గించినప్పుడు దానికి సంబంధించి కనీసం మరి వాటిపై ఏంటంటే సమ్మె కార్మికులు అనేటువంటి సమ్మెకు వెళ్లకుండా మిగతా కార్మిక సంఘాలు కానీ ఆసాముల సంఘాలతో కానీ యజమాన సంఘాలతో కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి దీనిపై చర్చించి సమ్మె అనేది నిలుపుదల చేసి మరి కార్మికుల కూలీ ఇప్పించే ప్రయత్నం చేయాలనేది మా వినతి. అలాగే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మరి కార్మికులకు కానీ ఆసాములకు కానీ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు సమ్మెలకు వెళ్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, దాని తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత అనేది మరి ఎవరు తీసుకోవడం జరుగుతుంది. ఈ అడ్వైజరీ బోర్డు సభ్యుల్లో మరి కార్మిక సంఘాలు ఉన్నాయి, ఆసాముల సంఘాలు ఉన్నాయి. వారు మరి యజమాన్య సంఘాలని కానీ అధికారులతో కానీ ఒప్పించి కూలీలు ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సమ్మెకు మాత్రం మేము వ్యతిరేకం అనేది కాదు, కానీ సమ్మెకు వెళ్లకుండా కూలీలు ఇప్పించుకునే ప్రయత్నం చేయాలనేది. గతంలో మనం కొన్ని రోజులు బంద్ పెట్టుకొని సమ్మె చేసి కూలీ సాధించుకున్నాము. ఇప్పుడు సమ్మె పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరిగిన కూలీ గురించి సమ్మెయడం ఎక్కడ లేదు చరిత్రలో. కూలీ పెరగడం కొరకు సమ్మెయడం ఒక విధానం కానీ, కాబట్టి దీన్ని అవసరమైతే కార్మిక సంఘ నాయకులు కానీ ఆసామి సంఘ నాయకులు కానీ అమరనిర్దేశపడడానికైనా సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాయకులే దీన్ని పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్మికుల్ని ఆసాముల్ని ఇంట్లో భాగంగా చేసే వాళ్ళని సమ్మె చేసే వాళ్ళకి ఆత్మహత్యలకు గురి చేయొద్దని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. యజమానులు తొత్తులో కొంతమంది వ్యవహరిస్తున్నారు, కాబట్టి ఆసాములు కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే రాబోయే రోజుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయము, రేపు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆసాంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీ గారు వస్తున్నారు. 2:30కు నెహ్రూ నగర్ అంబాబాయి భవనంకి ఆసాంలందరూ తప్పనిసరి రావాలి. ముద్ర లోన్ గురించి వారు పూర్తిగా క్షుణ్ణంగా వివరిస్తారు, కాబట్టి తప్పనిసరి రావాలనే సందర్భంగా కోరుకుంటున్నాను. దళిత పేదల ఓట్లతో గెలిచిన తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి బలవంతంగా వారి భూములను గుంజుకోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యులు గుంటి వేణు అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ప్రభుత్వం దళిత పేదల భూములను గుంజుకోవడంపై సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 61లో 404 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో గత ప్రభుత్వం బీసీ ఎస్సీ కులాలకు చెందిన 50 మంది పేదలకు 150 ఎకరాలు పట్టాలు ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ భూముల్లో గోదాంలు, బెటాలియన్ నిర్మాణాల పేరిట భూములను గుంజుకోవడానికి నోటీసులు పంపించిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం భూములు ఇచ్చి సాగుకు యోగ్యంగా మార్చాల్సింది పోయి దళిత వ్యతిరేక వైఖరిని కలిగి ఉండడమే అవుతుందని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం హామీని తుంగలో తొక్కి
భూములను గుంజుకోవడం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడమేనని వారు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం సిరిసిల్ల మండలం సర్దాపూర్లో దళిత పేదలకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల సిపిఐ పట్టణ నాయకులు బూర శ్రీనివాస్, సిపిఐ మండల నాయకులు కోరె పోసన్న, రామస్వామి, పరశరాములు, పెరుమాండ్ల రామచంద్రం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత పేదల ఓట్లతో గెలిచినటువంటి తెలంగాణ సర్కార్ చివరికి దళితుల బతుకుల్ని, పేదల బతుకుల్ని రోడ్ల మీద వేయడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తహసీల్దార్ ద్వారా ఇచ్చినటువంటి నోటీసులు వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో తీవ్రతరం చేయడానికి, మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ, భూమిలోని నిరుపేదలందరికీ 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. భూమి ఇవ్వాల్సిన దేవుడారు కానీ ఉన్న భూములు గుంజుకోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఇది మా అభిప్రాయంగా ఇది దళిత పేద ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఈ యొక్క నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ భూములన్నిటి సాగుయోగ్యంగా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి సాగుయోగ్యంగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నదనేదే మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇదే సర్దాపూర్ గ్రామంలో జిన్గాని కుంట అనేటువంటి చెరువుల కుంటను కూడా ఈ ప్రభుత్వం ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చెప్పినా పట్టించుకుంటలేడు, ఇస్తలేడు, నాకు తెలియదు అంటుంది. 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు చైల్లో అవుతుంది. జనలకుంట 63 సార్లు అన్నాం. ఇక్కడ ఏం కడతా అంటారు, కాలేజీ కడతా అంటారు, అగ్రికల్చర్ కాలేజీ అంటారు, తెలియదు. ఇత ఇప్పటికి 8 నెలలు సార్ ఏది లేదేం లేదు. అన్యాయంగా ఉంటున్నాడు. అట్టిగా సంతకం పెట్టుకున్నాడు, చదువురాదు సాధన ఇస్తానని నేను పోను, ఆ భూమిలోనే ఉంటా అన్నీ చచ్చిపోతాను. రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యాజమాన్యాలు. కూలీ రేట్లు పెంచాలంటూ గతంలో కార్మికులు నెల రోజుల పాటు సమ్మె చేపట్టారు. ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యాలు ఎన్నో కుట్రలు పన్నాయి. అయినా కార్మికులు ఐక్యంగా ఉన్నారు. దీంతో యాజమాన్యాలు కూలీ రేట్లు పెంచుతున్నామని భారీ ప్రకటనలు చేశాయి. అయితే పెంచిన రేట్లకు కాలపరిమితి లేకపోవడం, సుమారు 10 నెలలు ఎదురుచూసిన కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుండి నిరవధిక సమ్మెకు సైరన్ ఊదబోతున్న వైనంపై A6 న్యూస్ స్పెషల్ ఫోకస్. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్ల మళ్లీ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కడుపు కాలినప్పుడల్లా సమ్మెతో ఆందోళన చేస్తున్న కార్మికుల జీవితాలతో వస్త్రోత్పత్తి యాజమాన్యాలు బంతాటాడుతున్నాయి. యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ సోమవారం నుండి అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై యాజమాన్యాలకు సమ్మె నోటీసులు అందించాయి. కూలీ రేట్లు పెంచాలంటూ గతంలో కార్మికులు నెల రోజుల పాటు సమ్మె చేపట్టారు. దీంతో కార్మికులకు తినడానికి తిండి లేక, కుటుంబాలను పోషించే ఆర్థిక స్తోమత లేక ఆత్మహత్యల బాట పట్టారు. స్థానిక మంత్రి చొరవ తీసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి యాజమాన్యాలతో చర్చలు జరపగా 10 పిక్కులకు 20 పైసల కూలీకి ఒప్పుకున్నారు. కానీ నిర్ణయించిన రేటును నెల రోజుల తర్వాత నుండి అమలు చేస్తామని యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వ అధికారులతో ఒప్పందం చేసుకున్న యాజమాన్యాలు నామమాత్రంగా పెంచిన కూలీని నెల రోజుల పాటు అమలు చేసి కార్మికుల శ్రమ దోపిడీని కొనసాగిస్తున్నాయి. 10 నెలలుగా యజమానులు పెంచిన కూలీ రేట్లను చెల్లించకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కార్మికులు పస్తులుండాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరమగ్గాల పరిశ్రమలకు వస్తున్న సబ్సిడీని యాజమాన్యాలు అనుభవిస్తూ కార్మికులను పట్టించుకోకుండా పొట్టకొడుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మరోసారి కార్మికులు రోడ్డెక్కకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు కోరుతున్నారు. మంత్రి కేటీఆర్ సాక్షిగా ఒప్పందం కుదుర్చుకున్న కూలీ రేట్లను అమలు చేయాలని, లేని పక్షంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుండి నిరవధిక సమ్మెకు సైరన్ మోగించాల్సి వస్తోందని అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో ఒక 15,000 మంది కార్మికులు, 3,000 మంది ఆసాములు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ పోరాటం అనేది ఒక విధానం అయిపోయింది. ఆ కూలీ పోరాటంలో భాగంగా దాదాపు 20 రోజులు 30 రోజులు కానీ సమ్మె చేసి కార్మికులు ఆసాములు రోడ్డు మీద పడేంత వరకు యజమానులు కానీ మరి ప్రభుత్వ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కారం చేయకపోవడం దురదృష్టకరము. మరి ఇవాళ చూసుకుంటే గత 8 నెలల క్రితము పాలిస్టర్ కూలీ ఒక ఒప్పందం 17 పైసల నుంచి వెళ్ళి 20 పైసలు 10 పీకులకు ఒప్పందం చేయడం జరిగింది. ఇవాళ యజమానులు మాంద్యం పేరు మీద మేము కూలీ కొత్త కూలీ ఇవ్వము, మాతోటి సాధ్యం కాదని చెప్పి
కార్మికులను ఆసాములను మోసగించడం జరుగుతుంది. మరి ఇదే కనుక జరిగినట్టయితే సోమవారం నుంచి వెళ్ళి మేము సమ్మెకు పోతామని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈలోగా ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఈ యజమానులు కానీ స్పందించి ఈ సమ్మెకు పోకుండా దీన్ని పరిష్కారం చేసి ఏదైతే ఉందో ఒప్పందమైన కూలీని యథావిధిగా కొనసాగించాలి. లేని పక్షంలో మేము సమ్మెకు పోతే ఏమైనా అవాంఛనీయాలు జరిగితే కార్మికులు కానీ ఆసాములు కానీ గతంలో కూడా ఒక కార్మికుడు నాకు పగార తక్కువ వస్తుంది, మా యజమాని ఎక్కువ కూలి కరెక్ట్ కూలి ఇవ్వడం లేదని ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అదే రకంగా రేపు జరిగితే ఏ కార్మికుడు కానీ ఆసామి కానీ ఆత్మహత్య చేసుకోవడం జరిగితే దానికి పూర్తి బాధ్యత యజమానే వహించాలి. వివాహ వేడుకలకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బీటెక్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో నిండు ప్రాణాలను కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కార్మిక క్షేత్రంలో పెంచిన కూలీని అమలు చేయాలంటూ సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నాయకులు. సిరిసిల్లలో రేపటి నుండి సమ్మె సైరన్, మూగబోనున్న మరమగ్గాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న A6 న్యూస్ వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.